హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం కుబేరా. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. శేఖర్ కమల దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర సినిమా విడుదల తేదీని ప్రకటించే పనిలో ఉన్నారు. వాస్తవంగా ఈ మూవీ దీపావళి కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగటంతో ఇప్పుడొచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరాలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3వ వారాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. భిన్నమైన సోషల్ డ్రామాతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇందులో ధనుష్ మునుబెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నాగ్, ఈడీ అధికారి పాత్రను పోషించబోతున్నట్లు టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్స్ ఆకట్టుకునే ధనుష్ ఈ సినిమాలో ఇదివరకెన్నడూ చేయని ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయింది. కేవలం 2 సాంగ్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా దీపావళికే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వలన విడుదల చేయడం కుదరలేదు. ఈ సినిమా సంపద, దురాశ మరియు ఆశయం అనే అంశాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ముంబైలోని ధారావి మురికివాడ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలవుతుందని, ఒక బిచ్చగాడి నుండి కోటీశ్వరుడ స్థాయికి ఒక వ్యక్తి ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి యూత్ఫుల్ స్టోరీస్ తో వచ్చిన శేఖర్ కమల మొదటిసారిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి పెద్ద నటీనటులతో అతను తొలిసారి పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు. అయితే సినిమా లైన్ ఏంటనేది మాత్రం ఎక్కడ కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు మూవీ టీం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కుబేర సినిమాపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.